హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఈ సంవత్సరం జరిగిన బతుకమ్మ సంబరాలు వ్లాగ్. ఇది ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది, కానీ కొన్ని పనుల వల్ల కుదరలేదు. కానీ ఆ రోజు నేను చాలా వీడియోస్ తీశాను, మీకు పోస్ట్ చేయాలని చాలా వీడియోస్ తీశాను. మీరందరూ కూడా మా ఊరి బతుకమ్మ సంబరాలు చూడాలని చెప్పి నేను వీడియోస్ తీశాను. అందుకనే ఇప్పుడు లేట్ అయినా కానీ ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తున్నాను. ఇది నేను పేర్చిన బతుకమ్మ, మా బతుకమ్మ. ఈ సంవత్సరం అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేకపోయినా కానీ బతుకమ్మ చేసేసరికి మొత్తం వర్షం వచ్చేసింది. అసలు బతుకమ్మ ఆడే ఇంట్రెస్ట్ కూడా ఎవరికి లేకుండే. కానీ చివరిలో అంటే 7-7:30 ఆ టైం వరకు వర్షం తగ్గింది. వర్షం తగ్గిన తర్వాత అందరు బతుకమ్మలు తీసుకొని వెళ్ళి ఆడారు. అప్పుడు నేను కొన్ని వీడియోలు షూట్ చేశాను. బతుకమ్మలు తీసుకెళ్ళేటప్పటికే దాదాపు 7 అయిపోయింది. బతుకమ్మలు తీసుకెళ్ళి అక్కడ పెట్టి కొంచెం తడి నేల మీదనే కొంచెం ఇబ్బందిగానే ఆడారు అందరూ. ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుందండి, 9 మినిట్స్ దాకా ఉంటుంది దాదాపు. కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి. మొత్తం వీడియో మొత్తం ఎక్కడ మిస్ చేయకుండా చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే వీడియో అంతా నేను వాయిస్ ఓవర్ ఇవ్వనండి, ఎందుకంటే బతుకమ్మ ఆడింది ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది కాబట్టి నేను వాయిస్ ఓవర్ వీడియో అంతా ఉండదు. ఈ స్టార్టింగ్ 2 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రం మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఎలా అనిపించింది అనేది. తర్వాత మీ ఊళ్ళో సంబరాలు ఎలా జరిగాయి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. మేము పెద్దగా ఏం ఆడలేదు, కానీ ఆడినంత వరకు వీడియోస్ తీసి మీకు పోస్ట్ చేస్తున్నాను. ప్రతిసారి చాలా గ్రాండ్గా జరిగేవి, కానీ 2 ఇయర్స్ నుంచి వెళ్ళి ఎందుకో అందరూ డల్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. వీడియో చూసే ముందు అందరూ ముందుగా వీడియోని లైక్ చేయండి. తర్వాత మన ఛానల్ని మీరు మొదటిసారి కనుక చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిలో బతుకమ్మ నిమజ్జనానికి సంబంధించి 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ వాయిస్ ఓవర్ ఉంటుంది. చివరిలో నిమజ్జనం వీడియోస్ కూడా ఉంటాయి, జస్ట్ 1 మినిట్ మాత్రమే, అది కూడా చూడండి. ఇక మీద వీడియోకి మ్యూజిక్ యాడ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.
ఇలా బతుకమ్మ రాత్రి 1 నుంచి దాదాపు 2 వరకు అందరూ ఆడతారు. మా దగ్గర అయితే ఈసారి హైలైట్ అన్నమాట. 2 వరకు ఆడారు. జనరల్గా 12, 11 అది వరకే ఆడతారు. కానీ ఈ సంవత్సరం మాత్రం 2 వరకు ఆడారు. అంటే లేట్గా స్టార్ట్ చేశారు కదా, అందుకే 2 వరకు ఆడింటుంది. నైట్ 2 o'clockకి అప్పుడు బతుకమ్మలు అందరు తీస్తున్నారు. అందరు ఒకరికొకరు పసుపు కుంకుమలు గౌరమ్మలు పెట్టుకొని బతుకమ్మలు నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నారు. చెరువు వరకు తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు. కానీ అంత దూరం నేను వెళ్ళలేనని చెప్పి ట్రాలీలో వేశాను. ఇలా ట్రాక్టర్ ట్రాలీలో బతుకమ్మలన్నీ తీసుకెళ్ళి తర్వాత మానేరులో నిమజ్జనం చేస్తారు. చెరువులో ఎందుకులే అని చెప్పి మానేరులో నిమజ్జనం చేస్తారు కదా అని చెప్పి నేను ట్రాక్టర్లో వేశాను. ముత్తారం చెరువు పక్కనే ఉన్న స్కూల్ గ్రౌండ్లో ఆడతాము మేమైతే. ఊరు మొత్తం ఒక 10 బ్యాచ్ల దాకా అక్కడక్కడ ఆడుతూ ఉంటారు. మేమైతే చెరువు పక్కనే ఆడతాము, చెరువులోనే నిమజ్జనం చేస్తాము. ఇలా కొన్ని బతుకమ్మలు మానేరుకు కూడా తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.